మీరు ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా! వీరి ప్రభాస్‌ది ఏమైనా కాంబినేషన్ నెక్స్ట్ ఏమైనా మూవీస్ ఉంటాయా ఫ్యూచర్‌లో? ఏమో తెలీదమ్మా, చూద్దాం ఇన్ ఫ్యూచర్. ఇఫ్ హ్యాపెన్స్ డెఫినెట్లీ విల్ డూ. చేయాలని ఉంది, చేస్తాం. హాయ్ అన్న. హాయ్. మీ ప్రీవియస్ ఫిలిం 'లౌక్యంలో' హిలేరియస్ ఫన్ ఉంటుంది. సో, ఈ మూవీలో అది రిపీట్ అవుతుందా? అంటే లోకం ఇస్ కంప్లీట్ ఎంటర్టైనర్. దీంట్లో కామెడీ ఉంటుంది డెఫినెట్గా, బట్ నాట్ అంత లౌక్యంలో ఫుల్ లెంగ్త్ అనమో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ లెంగ్త్ ఉంటుంది అనమాట. దీంట్లో అంత లౌక్యం అంత ఉండదు, బట్ డెఫినెట్లీ లక్ష్యంలో ఎంత కామెడీ ఉందో అంత కామెడీ దీంట్లో ఉంటుంది, నో డౌట్. అండ్ ఈ మధ్య టీఎఫ్ఐలో చాలా వరకు సీక్వెల్స్ వస్తూ ఉన్నాయి. అండ్ రామబాణంకి ఏమైనా సీక్వెల్ ఉందా? ముందర ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి దాని తర్వాత. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నవీన్ నాయక్. Hi. చొక్క మీమ్స్ పేజ్ పేరు. ఓకే. ఒక క్వశ్చన్ ఏంటంటే, వై డిడ్ యూ చూస్ దిస్ మూవీ యాజ్ యువర్ 30th మూవీ? ఎవ్రీ మూవీ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. 30th మూవీకి ఇట్లాంటి సినిమా చేయాలి, 25th మూవీకి ఇట్లాంటి మూవీ చేయాలని చెప్పి నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. నా దగ్గరకు వచ్చిన దాంట్లో ఏది బెస్ట్ అనేది దాంట్లో చూస్ చేసుకుని వెళ్తూ ఉంటాను. లక్ష్యం మూవీ నాకు ఫేవరెట్ మూవీ సార్. దాంట్లో ఎస్పెషల్లీ మీరు డైలాగ్ చెప్తారు కదా, అంటే ఎవడరా నువ్వు అంటే ఒక అమ్మాయికి ఆపద వచ్చినప్పుడు ఇంటర్వెల్ డైలాగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్లో. సో దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్. ఓకే. సో యా, ఆఫ్టర్ దట్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్. ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టు సాహసం అడ్వెంచర్ నాకు చాలా ఇష్టం. బట్ మీరు స్టార్ట్ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరేలా ఉండదు, అంటే ఇవాల్వ్ ఎలా అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ మీ మాటల్లో? అంటే డెఫినెట్గా ఇప్పటికి కొత్త ట్రెండ్ మారుతూ ఉంది. ది వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద మూవీ మారిపోతుంది. అంటే కథలు అనేది కొత్త కథలు అని నేను చెప్పను కానీ, బట్ కథ అనేది ద వే ఆఫ్ ప్రజెంటేషన్, కథను మారటం కానీ విజువలైజేషన్ కానివ్వండి. ఎందుకంటే నౌ ది తెలుగు సినిమా ఇస్ క్రాస్ ది బౌండరీస్. సో దట్ ఇప్పుడు ఓల్డ్ సినిమా అయిపోయింది అనమాట. డెఫినెట్గా థ్యాంక్స్ ఫర్ ది డైరెక్టర్ మెయిన్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే మన తెలుగు సినిమాని వేరే లెవెల్లో తీసుకెళ్ళి పెట్టారు. సో వీ హ్యావ్ టు ఫోకస్ నాట్ ఓన్లీ ఇప్పుడు నేను తెలుగు అని కాకుండా అందరు లాంగ్వేజెస్ చూస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రీచ్ దట్ హైట్స్. డెఫినెట్గా అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. ఈవెన్ ది ట్రెండ్ వైజ్ కానివ్వండి, మేకింగ్ వైజ్ కానివ్వండి, మొత్తం స్టోరీ ప్రజెంటేషన్ కానివ్వండి, ఈవెన్ ది థియేటర్ సౌండ్ సిస్టమ్ మొత్తం మారిపోయినాయి. ఈవెన్ ది చూసే పర్స్పెక్టివే మారిపోయింది సినిమాది.